నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కేబుల్ టీవీ వినియోగదారులకు సెటాప్ బాక్సులు తప్పనిసరి. ఈ నెల 31 వరకు గడువు. డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంఎస్ఓలకు జాయింట్ కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా ఆదేశం. ప్రయాణికుల సౌకర్యార్థం తిరుచానూరు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ప్రతిపాదిస్తే టీటీడీ సహకారం. దశాబ్దం తర్వాత తెరపైకి వచ్చిన రైల్వే స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదనపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. నూతన సంవత్సరం వేడుకల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం. తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి హెచ్చరిక. విద్యారంగం అభివృద్ధికి దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరం. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలి. ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి డిమాండ్. తిరుమలలో సైకో వీరంగం. గదిలోకి చొరబడి భక్తులపై దాడి చేసిన సైకో. వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో డిసెంబర్ 31 కల్లా కేబుల్ టీవీ వినియోగదారులు సెటాప్ బాక్సులను అమర్చుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా పేర్కొన్నారు. కేబుల్ టీవీ వినియోగదారుల సౌకర్యార్థం డిజిటలైజేషన్ ప్రక్రియలో ప్రజలకు కలిగిన సందేహాలను నివృత్తి చేస్తూ జాయింట్ కలెక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. చిత్తూరులో జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని వివిధ మున్సిపల్ ప్రాంతాల నుంచి ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. వినియోగదారులకు అందించే సెటాప్ బాక్సులన్నీ నాణ్యతాపరంగా ఉండాలని స్థానికంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. సెటాప్ బాక్సుల ధరలు కూడా సామాన్య ప్రజలకు తగ్గట్టుగా ఉండాలని తెలిపారు. ఎంఎస్ఓలు డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్పిఆర్ఓ నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. నమస్తే అండి, మీ పేరు చెప్తారండి? ఏమండి? తర్వాత మీరేం చెప్తున్నారు? లెంత్ ఒక 50 మీటర్లు ఉంటే ఇంత, 100 మీటర్లు ఉంటే ఇంత అని చెప్పేసి ఉంటుంది. కొన్ని ఏరియాస్ ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. కొన్ని ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఉంటే దానికి మీరు కేబుల్ చెప్తారు. దాన్ని సపరేట్ రేట్ ఇంత అని చెప్పండి. మీరు ఇంత అని చెప్పుకోకుండా వాళ్ళని వదిలేస్తే ఎక్కడి నుంచి అవుతుందండి? ఇప్పుడు తర్వాత నాకు మేజర్ కంప్లైంట్ ఏమంటే, సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఐ అనౌన్స్ ద రేట్స్ ఆర్ నాట్ అనౌన్స్ ద రేట్స్, అందరూ ఏమన్నారు, శ్రీకాళహస్తి ఏరియా నుంచి ఎస్పెషల్లీ తర్వాత తిరుపతిలో కొన్ని ఏరియాస్ నుంచి ఏం చెప్తున్నారు, 3 నెలల క్రితం మేము అడిగితే ఒక రేట్ ఇస్తున్నారు, ఇప్పుడు అడిగితే ఇంకో రేట్ అని చెప్తున్నారు. అదెంతవరకు న్యాయం అండి? ఇచ్చారా? ఎట్లా అది? మీకు అందరూ మెసేజ్లు ఇచ్చారు కదా, ప్రాపర్గానే మెసేజ్ ఇచ్చారు కదా. అది వాళ్ళకు ఒకసారి కనుక్కోండి. అది వాళ్ళు ఎట్లా ఇచ్చారు మెసేజ్ అని చెప్పేసి. నౌ హూ ఈజ్ ఫిక్సింగ్ ఆన్ దట్ రేట్స్? మీకు ఒక అంటే అది ఎట్లా జోక్గా ఇచ్చేసారా వాళ్ళు మెసేజ్? అట్లా కామెడీగా ఇచ్చేసారా? కాదు, అదే కదా మరి. ఇప్పుడు వచ్చి తూచ్ అంటే ఎట్లా? సరే పోనీ కనీసం ఎంపెక్ 2 ఎంపెక్ 4 అని మీరు చెప్తున్నారు కదా, ఆ ఎంపెక్ 2 అయినా ఇస్తారా రేట్స్కి? చెప్పండి. ఎంపెక్ 2 మీరు 1000కి ఇస్తారు. మీరు తిరుచానూరు రైల్వే స్టేషన్ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. తిరుపతికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్ అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. తిరుమల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. కలియుగ వైకుంఠనాథుడు కొలువైన నిలయం. నిత్యం 1,00,000 మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తున్నారు. దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చే భక్తులు 60% పైగా రైలు మార్గం గుండా చేరుకుంటారు. 100 సంవత్సరాల క్రితం రోజుకు 2 రైళ్లు నడిచే తిరుపతి రైల్వే స్టేషన్లో నేడు రోజు 60కి పైగా రైళ్లు నడుస్తున్నాయి. భవిష్యత్తులో ఈ రైళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీన్ని గుర్తించి ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి రైల్వే స్టేషన్ను మరింత అభివృద్ధి చేయాలని 2000 ఆగస్టు 12న అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అప్పట్లో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రైల్వే ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు బృందం పర్యటించి పరిశీలించింది. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ కన్నా తిరుచానూరు పేరుతో కొత్తగా స్టేషన్ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని, రైల్వే అలైటింగ్ పాయింట్గా తిరుచానూరు రైల్వే స్టేషన్ ఉపయోగపడుతుందని నిర్ణయించారు. దీంతో 3వ మైల్ సమీపంలో తిరుచానూరు రైల్వే స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. అయితే రైల్వే స్టేషన్కు ఆనుకుని పక్కనే సిటిపల్లి చెరువు ఉంది. ఈ క్రమంలో 2003 జూలైలో తిరుచానూరు రైల్వే స్టేషన్ ఏర్పాటుకు భూసేకరణ జరపాలని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే భూసేకరణ ప్రతిపాదనలు పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చక మునిపే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో తిరుచానూరు రైల్వే స్టేషన్ ప్రతిపాదన మరుగున పడింది.
షిరిడి తిరుపతి రైలు ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రికి తిరుచానూరు రైల్వే స్టేషన్ ఆవశ్యకత గురించి టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వివరించారు. తిరుచానూరు రైల్వే స్టేషన్ ఏర్పాటుతో తిరుపతి రైల్వే స్టేషన్లో ట్రాఫిక్ను తగ్గించవచ్చునని పేర్కొన్నారు. అందుకు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు సైతం సుముఖత వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ మీతో సహకరిస్తుందని వచ్చినప్పుడల్లా రైల్వే స్టేషన్ గురించి చాలా అత్యధిక ప్రాధాన్యత తీసుకుంటున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు ఎన్నో పర్యాలు ఎన్నో రిప్రజెంటేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. తిరుపతి పట్టణం రాబోయే రోజుల్లో ఒక మెగా సిటీగా ఈరోజు 5 లక్షల జనం, రాబోయే రోజుల్లో ఇది 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనం వచ్చేటటువంటి ఏర్పాట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నటువంటి మాటని రైల్వే మంత్రి గారికి సందర్భంగా మెగా సిటీ అవుతున్నటువంటి తిరుపతికి, కలియుగ వైకుంఠానికి హెడ్ క్వార్టర్స్ అయినటువంటి తిరుపతికి లక్షలాది మంది వస్తున్నటువంటి భక్తులకు అవసరమైనటువంటి అవసరాలు తీర్చేటటువంటి విషయంలో రైల్వే పరిపూర్ణంగా సహకరించాలని భక్తులందరూ కూడా నేను రైల్వే మంత్రి గారికి ఈనాడు సిడ్నీకి వారు ప్రారంభం చేయబోయే ట్రైన్ ఒక శుభసూచకంగా భావించమని. 11 సంవత్సరాల తర్వాత తిరుచానూరు రైల్వే స్టేషన్ ప్రతిపాదన తిరిగి తెరపైకి వచ్చింది. తిరుపతికి రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని రైళ్లు నడపాలంటే తిరుపతి, తిరుచానూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రైల్వే అధికారులు గుర్తించాలి. సీసీ కెమెరాల పనితీరు సత్ఫలితాలను ఇస్తోందని, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు మరిన్ని ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. తిరుపతి నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఏడాది కావస్తున్న సందర్భంగా వాటి పనితీరును అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి పరిశీలించారు. నగరంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ట్రాఫిక్ అనౌన్స్మెంట్ స్పీకర్ల పనితీరును గురించి డీఎస్పీలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో క్రైమ్ను కొంతవరకు అదుపు చేయగలిగామని, తిరుపతిని సేఫ్ సిటీగా చేయడానికి 180 కెమెరాల్లో 160 కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. ఇందులో 24 కెమెరాలు మరమ్మతులకు గురైనట్లు చెప్పారు. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో మరికొన్ని ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 150 కెమెరాలు, 5 కెమెరాలు, 34 పీటీజెడ్ కెమెరాలు పెట్టడం జరిగింది ఆ రోజు. సో దానిలో ఇప్పుడు దాదాపుగా 150 కెమెరాలు పనిచేస్తున్నాయి. ఒక 30 కెమెరాస్, 24 కెమెరాస్ తాత్కాలికంగా రిపేర్లు పనిచేసుకోవడం ఇలాంటి కారణాలతో ఇవ్వడం జరిగింది. సో మొదటి ఫేజ్ కింద మరి మేకప్ చేసి సంవత్సరం పాటు అయింది కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా ఉన్నటువంటి లొకేషన్స్ వాటిని కూడా మరొకసారి ప్రాంతాలన్నీ చేసి నూతన సంవత్సరాది వేడుకలు, సంబరాలను శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా యువత జరుపుకోవాలని ఆయన సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని గోపీనాథ్ జెట్టి హెచ్చరించారు. మనం ప్రతి సంవత్సరం కూడా ఏవైతే ఆంక్షలు పెడుతున్నామో ఈ సంవత్సరం కూడా కొనసాగుతాయి. ఎక్కడ కూడా ఏదైనా వారు సెలబ్రేట్ చేసుకునేది వాళ్ళు పర్సనల్గా, ప్రైవేట్గా ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలి. మేజర్ సెలబ్రేషన్స్ ఏదైనా ఉన్నా కూడా, అంతేగాని రోడ్ల మీద ముఖ్యంగా యువత ఎక్కువగా డ్రింక్ చేసి ఎక్కువ స్పీడ్తో బైకుల్లో రోడ్డు పైన ఉన్నటువంటి మహిళలకు కానీ లేకపోతే వృద్ధులకి లేకపోతే రోడ్డు వాడేటువంటి వాహనాలు ఎవరు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగించకూడదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యారంగం సంక్షోభంలో ఉందని, విద్యారంగ అభివృద్ధికి దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరమని శాసనమండలి సభ్యులు ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యా వికాస వేదిక ఆధ్వర్యంలో అందరికీ విద్య, ఆంధ్రప్రదేశ్ అనుభవాలు అనే అంశంపై విద్యా సదస్సును ఎస్వీయు శ్రీనివాస ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి, వీటపు బాలసుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమచంద్రారెడ్డి, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు రంగనాథం హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యారంగం ఎంత విస్తృతమైందో అంతే సంక్లిష్టమైందని ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో 5,000 ప్రాథమిక పాఠశాలలు, 600 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయని, ఇందులో 222 పాఠశాలలు మూతపడినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో ఖాళీ ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగం అభివృద్ధితోనే దేశం, రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని వివరించారు. దాదాపుగా 4 సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్నాయి. 10th షెడ్యూల్ కింద అటు తెలంగాణ,
ఇప్పుడు ఆంధ్ర ఉమ్మడి ఆస్తిలో ఉండే పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇటీవల కాలంలో కొంత రిక్రూట్మెంట్ జరిగినప్పటికీ 20 పోస్టులు అక్కడ ఖాళీగా ఉంటున్నాయి. వేదిక యూనివర్సిటీ ఉంది, అక్కడ పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. వెటర్నరీ యూనివర్సిటీ ఉంది. ఇటీవల కాలంలో సిమ్స్ కూడా యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీగా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం విద్యను అందించే బాధ్యతను భారతదేశంలో ప్రత్యేకమైన పరిస్థితుల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు ఉండే లోపల పిల్లలు అత్యధికంగా భారతదేశంలో ఉంటున్నారు. ఈ సదస్సులో రామచంద్రారెడ్డి, నిర్మల, శ్యామలాదేవి, మధుసూదన్ రెడ్డి, బిర్లా నాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో సైకో హల్చల్ చేశాడు. భక్తులు సేద తీరుతున్న కాటేజీలోకి చొరబడి వాళ్లపై దాడి చేశాడు. అనూహ్య ఘటనతో భయభ్రాంతులకు గురైన భక్తులు రోడ్డుపైకి పరుగులు తీశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న మహారాష్ట్ర షోలాపూర్కు చెందిన భక్త బృందం శేషాద్రి నగర్ కాటేజీలోని 373 ఈ గదిని పొంది అందులో సేద తీరుతున్నారు. ఆదివారం ఉదయం ఓ సైకో హఠాత్తుగా గదిలోకి చొరబడి వేదంగం సృష్టించాడు. గదిలో నిద్రపోతున్న భక్తులతో పాటు కూర్చుని ఉన్న భక్తులపై దాడికి దిగాడు. అనూహ్య పరిణామంతో భీతిల్లిన భక్తులు భయంతో గట్టిగా కేకలు వేస్తూ ప్రాణభయంతో గదిలో నుండి బయటకు పరుగులు తీస్తూ రోడ్డుపైకి చేరారు. సైకో మాత్రం గదిలోనే గడిపెట్టుకుని అరుస్తూ గదిలోని వస్తువులను చెల్లాచెదురు చేశాడు. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ పోలీసులు అక్కడికి చేరుకుని అతి కష్టం మీద సైకోను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతడు కడప జిల్లా రాయచోటికి చెందిన వినోద్ కుమార్గా పోలీసులు గుర్తించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నానుడికి వారు నిలువెత్తు నిదర్శనం. విధి వంచితులకు తామున్నామంటూ భరోసా ఇస్తారు. సామాజిక సేవే ప్రథమ కర్తవ్యంగా భావించి సమాజ సేవ చేస్తున్నారు. ఏర్పేడ్ సమీపంలోని డేవిడ్ అండ్ లూయిస్ రీస్ హాస్పిటల్ ఉంది. విధి వంచితులై HIV బారిన పడిన సుమారు 140 మంది పిల్లలకు ఈ హాస్పిటల్ అండగా నిలుస్తోంది. దీన్ని డాక్టర్ రీస్ ఉషా దంపతులు నిర్వహిస్తున్నారు. వీరు ఇతర దేశాల నుంచి నిధులు సమీకరించి ఇక్కడి HIV బాధితులకు ఖర్చు చేస్తున్నారు. బాధితులందరినీ ప్రతి నెల హాస్పిటల్కు రప్పించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు నెలకు సరిపడా ARD మందులను ఉచితంగా అందజేస్తారు. అలాగే వారికి అవసరమైన పోషక ఆహారం కోసం తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పొన్నాల సుధాకర్, పొన్నాల రమేష్తో పాటు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు నిరంతరం శ్రమిస్తూ అభాగ్యుల కోసం సాయం అందిస్తున్నారు. పిల్లల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలుస్తున్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ఇక్కడికి చేరుకొని ఆటపాటలతో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. ఇందులో భాగంగా అమర్ రాజా ఫ్యాక్టరీ ఉద్యోగులు, యాజమాన్యం కలిసి పిల్లలకు పట్లు, టవళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ HIV బాధితులు కూడా సమాజంలో ఇతరులతో సమానంగా ఆరోగ్యంగా జీవించాలన్న తలంపుతో తాము తోడ్పాటును అందిస్తున్నామని అన్నారు. ARD మందులను రోజు వాడుతూ పోషకాహారం తీసుకోవాలని, అధైర్యపడకుండా చదువుకోవాలని సూచించారు. ఏదైనా ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇవ్వని చెప్పినాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పినాడు. ఒకసారి షణ్ముఖం ఒకసారి చెప్పినాడు. అట్లే రాజేంద్ర ఫ్యామిలీ వచ్చినారు, అమ్మ వాళ్ళు, వాళ్ళ మిస్సెస్ వాళ్ళు. ఒకసారి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా కానీ ఏంటంటే ఇట సర్వీస్ రిలేటెడ్ తో మాతో, అంటే ఎక్కడుండేది మేమున్నాం కాబట్టి మాతో జాయిన్ అవుతున్నారు. ఎక్కడున్నా ఏడున్నా కానీ వాళ్ళు సైలెంట్ గా వాళ్ళు మిగతా వాళ్ళకి తెలియకుండా ఎక్కడుంటే వాళ్ళతో ఇటువంటి కాంట్రిబ్యూషన్స్ ఇవన్నీ చేస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా మా ఇట్లండి మా అమ్మ రండి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని PCC ప్రధాన కార్యదర్శి మార్టిన్ లూథర్, DCC అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ అలుపెరిగిన పోరాటం చేస్తోందన్నారు. రాజధాని నిర్మాణం కోసం జరిగిన శంకుస్థాపనలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకపోవడం ఆయన చేతగానితనానికి నిదర్శనమన్నారు. ఢిల్లీ నుండి మట్టి తెచ్చి ఆంధ్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. దీనికి నిరసనగా 13 జిల్లాల నుండి మట్టి సేకరించి మట్టి సత్యాగ్రహం చేపట్టామని, ఈ కార్యక్రమం ముగింపును ఈ నెల 30వ తేదీ చంద్రగిరిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి PCC అధ్యక్షులు రఘువీరారెడ్డి,
కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, సి రామచంద్రయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులు, శాసనసభ్యులు హాజరవుతారని తెలిపారు. దాన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారనే ఉద్దేశం మీద ఆ రోజు మరి గుంటూరులో మరి చాలా ఎదురు చూశారు. ఆయన ఆ రోజు చేసింది ఏంటంటే కొంత మట్టి, పార్లమెంట్ వాన్స్ కొంత మట్టి గమనించి కదా నీరు తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టేసి వారు వెళ్ళిపోయారు. దానికి నిరసనగా మరి మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం స్ఫూర్తితో స్వాతంత్ర్యం ఏ రంగా సంపాదించుకున్నామో దానే స్ఫూర్తితో ఆ మట్టినే స్ఫూర్తిగా తీసుకుని డీసీసీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఏపీకి అనుకూలమైన నిర్ణయాలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. రాయలసీమ నీటి కష్టాలు తీరడానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని, 13 జిల్లాల అభివృద్ధి కోసం కడపలో ఉక్కు కర్మాగారం, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, విద్యా సంస్థలను అభివృద్ధి చేయాలన్నారు. తిరుపతికి 100 కిలోమీటర్ల పరిధిలోని దుగరాజపట్టణం ఓడరేవును అభివృద్ధి చేయాలన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం పూర్తిగా నిధులు అందజేయాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కుమార్, చిట్టిబాబు, రాజా, రమేష్, లక్ష్మీపతి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 9 గంటల సమయం పడుతోంది. వరుస ప్రభుత్వ సెలవు రోజులు కావడంతో తిరుమల కొండకు భక్తుల తాకిడి పెరిగింది. గత 3 రోజుల్లో 1,90,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా మరో 1,00,000 మందికి పైగా భక్తులు స్వామి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. కాలినడకన రోజుకు 40,000 మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి 3 కిలోమీటర్ల వరకు భక్తులు సర్వదర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. అలాగే నడకదారి భక్తులు నారాయణగిరి గార్డెన్లోని క్యూ లైన్లో వేచి ఉన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. తిరుమలలో నెలకొన్న భక్తుల రద్దీ మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తున్నది భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు అన్నారు. అలాంటి పార్టీని బలోపేతం చేయుటకు అందరూ కృషి చేయాలని కోరారు. తిరుపతి లెనిన్ నగర్, పార్వతీపురంలో గల సిపిఐ ప్రాంతీయ కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొని అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ భగత్ సింగ్ లాంటి అమరవీరులు ప్రజా శ్రేయస్సు కోరి ప్రాణత్యాగం చేసి మహనీయులయ్యారని తెలిపారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు పోరాటం చేస్తున్న సిపిఐని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు. నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నానని చెప్పి మార్క్స్ రాసినటువంటి పుస్తకాన్ని చదువుతూ నేను ఆ పుస్తకం పూర్తయిన తర్వాత వస్తాను, బయట చంపేయండి అని చెప్పడం జరిగింది. ఉరికంబం నవ్వుతూ ఎక్కాడు. అంటే ఈరోజు భారతదేశానికి చిరునవ్వులు నవ్వుతో ఉరికంబాలు ఎక్కిన కమ్యూనిస్ట్ పార్టీ యోధుల వల్ల వచ్చింది తప్ప పెట్టుబడిదారులు కొమ్ము కాసే కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల కాదని చెప్పేసి తేటతలం అవుతా ఉంది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పెంచలయ్య, మురళి, ఎస్కే భాష తదితరులు పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలోని నడియాల గ్రామంలో ఏనుగులు చొరబడి పంట పొలాలను ధ్వంసం చేశాయి. కాపుకు వచ్చిన వరి పంటను తొక్కి నాశనం చేశాయి. రామకుప్పం మండలం ననియాలలో మరోమారు ఏనుగులు చొరబడ్డాయి. దీంతో ననియాల గ్రామంలో రైతులు పండించిన వారి చెరకు, అరటి తోటలను తొక్కి ధ్వంసం చేశాయి. ననియాల ప్రాంతంలోని నర్సరీలకు చొరబడి పూల మొక్కలన్నింటినీ ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు సంచారంతో ఆ ప్రాంత వాసులంతా భయాందోళనకు గురవుతున్నారు. ననియాల ప్రాంతంలో సంచరిస్తున్న 5 ఏనుగులను కృష్ణగిరి అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. చేనులు వేసుకునే మేము కష్టపడి ఇట్లా పంట ఇట్లా నాశనం అయ్యేదానికేనా మాకు బాధ అవుతున్నా లేదు సార్. చూస్తున్నాను సార్, 3 ఏళ్ళ నుంచి ఇట్లా జరుగుతుంది మా చేను. రాసిస్తే కూడా ఎవరు ఇచ్చేదేం లే. ఐసెట్ ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఈ నెల 29 నుండి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని మహిళా విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య జయశ్రీ తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఐసెట్ ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఈ నెల 29 నుండి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని ఆచార్య జయశ్రీ తెలిపారు. జనరల్ ఎంబీఏ,
ఎంసీఏ, ఎంబీఏ మీడియా మేనేజ్మెంట్ కోర్సులు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని అన్నారు. వర్సిటీలోని పరీక్షా హాల్లో ఈ నెల 29 నుండి జనవరి 11వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని ఆచార్య జయశ్రీ పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎస్వీ జూ పార్క్ సందర్శకులకు వాలంటీర్లుగా సేవలందించుటకు ఉత్సాహవంతులైన యువకులు పేర్లు నమోదు చేసుకోవాలని ఎస్వీ జూ పార్క్ క్యూరేటర్ శ్రీనివాసులరెడ్డి కోరారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో వాలంటీర్లుగా ఉచిత సేవలు అందించడానికి ఆసక్తి కలిగిన యువకులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని జూ క్యూరేటర్ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. జనవరి 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు జూ పార్క్లో వివిధ ప్రదేశాల్లో ఉంటూ సందర్శకులకు సహకరించాల్సి ఉంటుందని అన్నారు. స్వచ్ఛందంగా సేవ చేయదలిచిన వాలంటీర్లు ఈ నెల 31వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. అభ్యర్థులు ఇంటర్ విద్యార్హత కలిగిన వారు అర్హులని 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, విద్యార్హత ధృవీకరణ పత్రం నకళ్లతో ఎస్వీ జూ పార్క్లోని క్యూరేటర్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు జూ పార్క్ ఎడ్యుకేషనల్ అధికారి సెల్ నంబర్ 8297706770కు సంప్రదించాలని తెలిపారు. యువత రక్తదానం చేసి ప్రమాదంలోని రోగులను కాపాడాలని రాధే గర్భ మండలి నాయకులు కోరారు. తిరుపతిలోని మార్వాడీల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. శ్రీ రాధే గర్భ మండలి నేతృత్వంలో ఆదివారం మార్వాడీలు టీటీడీ సెంట్రల్ ఆసుపత్రిలో రక్తదానం చేశారు. 50 మందికి పైగా మార్వాడీ సభ్యులు రక్తదానంలో పాల్గొన్నారు. నేటి యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రమాదాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని సెంట్రల్ ఆసుపత్రి డాక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరీష్ జైన్, సుమన్ జైన్, శ్రీనాథ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. हॉस्पिटल का सब स्टाफ हमारे साथ रहे, बहुत बहुत धन्यवाद. हमारे दोस्त हमारे साथ है, सब मीडिया आल्सो कुमार भाई, तुम भी सब हमारा जितना भी हमें सपोर्ट मिलना था हमें मिला. और इसको इंकरेज करना चाहते हैं कि इसको और नए तरीके से लोगों को जोड़ना चाहते हैं कि वो भी आगे आए और ब्लड दान, रक्तदान, महादान जैसा हम सोचते हैं. सब जो गवर्नमेंट भी लगी है, हॉस्पिटल से सब लगे हैं कि भाई इसमें आगे आने चाहिए. तो हमारा सिर्फ यही सोचना है कि हम इसको आगे जाएं और जो भी नए हैं नए मेंबर्स को जोड़े और एक उत्साह इसमें वर्धन करे कि भाई. స్విమ్స్ ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడారు. స్విమ్స్ లో శ్రీవారి సొమ్మును కర్పూర హారతిలాగా కరిగించేస్తున్నారని విమర్శించారు. అన్ని విభాగాల్లో సొమ్మును స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అక్రమాలను అరికట్టి నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో రాయలసీమ పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు. కోట్లాది రూపాయలు శ్రీవారి సొమ్ముని కర్పూర హారతిలాగా దుర్వినియోగం చేసేశారని చెప్పని ఏకే ఖాన్ అనే ఒక డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ మీకు నివేదిక ఇస్తే దాన్ని తొక్కిపెట్టేశారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, టీటీడీ ఈఓ గారు ఏం చేస్తున్నట్లు? టీటీడీ ఉన్నతాధికారులు ఇంత జరుగుతా ఉంటే కూడా కనీసం తిరుపతి జేఈఓ గారు ఉన్నారు, అక్కడ పోయి ఏం జరుగుతుందన్న పర్యవేక్షించిన పాపాన పోలేదు. ఈ మరి కోట్లాది రూపాయలు మీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేస్తా ఉంటే దీనికి ఎవరు జవాబుదారీతనంగా ఉంటారని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా మీరు స్విమ్స్ డైరెక్టర్ని ఈరోజు రవికుమార్ అనే వ్యక్తి నిజాయితీ పరులు డైరెక్టర్గా వచ్చారు. ఆయన మీరు శ్రీ కాళహస్తీశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర రోజున స్వామి అమ్మవార్లకు అరికట్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర రోజున స్వామి అమ్మవార్లకు శాంతి చేకూర్చే విధంగా అరికట్ల ఉత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. శనివారం రాత్రి నిర్వహించిన ఈ విశేష ఉత్సవం భక్తులను మరింతగా ఆకట్టుకుంది. ఆరుద్రను పురస్కరించుకుని శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ కాళహస్తీశ్వరుని ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణలు చేశారు. ఉత్సవమూర్తులను మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సాక్షి గణపతి కొలువు తీరిన మండపం వద్దకు తీసుకొచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు బాబు గురుకుల నేతృత్వంలో వేద పండితులు సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిచారికలు మహాద్వార గోపురం నుండి నేతి కుండలతో నృత్యాలు చేస్తూ ఆ కుండలను సంకల్ప పూజలు నిర్వహించిన స్థలానికి సమీపంలో అగ్నిగుండ వాటికలో ప్రదక్షిణగా తీసుకువచ్చి అగ్నిగుండంలో వేశారు. వరుస సెలవుల కారణంగా శ్రీ కాళహస్తీశ్వరాలయం భక్తులతో కిక్కిరిసింది. శీఘ్ర దర్శనంతో భక్తులను నెట్టివేయడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. వరుస సెలవుల కారణంగా అశేషమైన భక్తులు శ్రీ కాళహస్తీశ్వర ఆలయ దర్శనార్థం తరలివచ్చారు.
ఆలయంలో విశేష పూజలైన రాహుకేతు దోష నివారణ పూజలు, ఇతరత్ర అభిషేకాలు, పూజల కోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా వచ్చారు. భక్తుల సంఖ్య పెరగడంతో మొదటి, రెండవ కాలాల అభిషేకాల పూజలను నిలిపివేసి ఒకేసారి మూడవ కాల అభిషేకాలకు భక్తులను పంపడంతో ఆలయంలో భక్తులు కిక్కిరిసిపోయారు. దీంతో స్వల్ప ఇబ్బందులకు గురయ్యారు. భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి దర్శనానికి వెళ్లినప్పటికీ త్వరగా పూజా కార్యక్రమాలు నిర్వహించి దర్శనానికి పంపడంతో భక్తులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. లోపల దర్శనం చేయించి పంపించేశారు. రావడం క్రౌడ్ ఎక్కువ సంకల్పం కూడా ఎక్కువసేపు చేయించలేదు. రావడము పేరు వ్రతం అడిగి పంపించేసాం. సో సంతృప్తిగా అయితే లేదు దర్శనం. కొంచెం సేపు టికెట్ తీసుకునే దానికి కూర్చోబెట్టి దర్శనం చేయించి సంకల్పం చేసి అభిషేకం చేసేటప్పుడు అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి పంపిస్తే కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అధినాయకత్వంలో ఏకతాటిపై నడుస్తోందని పవన్ అభిమాన సంఘం నాయకులు కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతిలోని అంబేద్కర్ భవన్లో పవన్ అభిమానులు సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో గ్రూపులు లేవని, అందరూ ఒక్కటేనని, ఐకమత్యంతో ముందుకెళ్తూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అభిమాన సంఘం నాయకులు కిరణ్ రాయల్ పేర్కొన్నారు. త్వరలో అభిమాన సంఘంకు సంబంధించి జిల్లా, నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పవన్ అభిమానులు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ప్రజాహిత సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారని పేర్కొన్నారు. అంతకుముందు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అభిమానులు నాని, బద్రి, మహేష్, గాంధీ, విష్ణు, యోగి, ద్వారక, క్రాంతి పాల్గొన్నారు. అందరూ కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ భక్తులను ఒకటి, జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఇలా చాలా గ్రూపులు ఉన్నాయి. అందరూ వీళ్ళు ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు 100 మందితో ఒక కమిటీ పెట్టి ఏర్పాటు చేసి మన ప్రజల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, రక్తదాన కార్యక్రమాలు కావండి, పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి మంచి పేరు తీసుకురావాలి, భవిష్యత్తులో జనసేన పార్టీకి ఏ విధంగా మనం జనంలోకి పోయి సభ్యత నమోదు చేయాల్సిన అవసరం లేదు, ఇంటింటికి ఓటు అవసరం లేదు. మేము చేసే ప్రతి సేవా కార్యక్రమమే జనం ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎదురు చూస్తారు, అలాంటి రోజుకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి వీళ్ళు ఉదాహరణగా తీసుకొని ఈ రోజు వీళ్ళు గెట్ టుగెదర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. గాండ్ల కులస్తుల సంక్షేమం కోసం తమ సంఘం విశేషంగా కృషి చేస్తోందని ఆ సంఘం నాయకులు జగన్నాథన్ తెలిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ముక్కోటి దేవాలయంలో గాండ్ల కులస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా గాండ్ల కులస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులందరి మధ్య కార్తీక వనభోజన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని జగన్నాథన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు. గాండ్ల కులస్తులందరికీ కూడా ఒక శుభదాయకమైన రోజు. ప్రతి సంవత్సరం లాగా ఈ ముక్కోటి చంద్రగిరి నియోజకవర్గంలోని ముక్కోటి దగ్గర గాండ్ల కులస్తులందరూ కలిసి ఈ వనభోజనాల కార్యక్రమం, అదే గెట్ టుగెదర్ అనే కార్యక్రమం చాలా చక్కగా చేసుకున్నాం. ముఖ్యంగా అందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి మేము పిల్లలతో ఆటల పోటీలు ప్లస్ సాంస్కృతిక విభాగాలు, అదేవిధంగా చక్కటి అన్నదాన కార్యక్రమం, అన్నం వనభోజనాలలాగా ఏర్పరచుకొని అందరూ కూర్చొని కలియుగతో చాలా హ్యాపీగా మేము అందరూ కలుసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ రోజే కాకుండా ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి 35,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 6 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో సోమవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉన్నాయి. ఉచిత గదులు 6 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సేవా టికెట్లేవి ఖాళీగా లేవు. ఇక తిరుమలకు వచ్చిన భక్తులు 14 లక్షల రూపాయలను అన్నదానం, గో సంరక్షణ, విద్యాదానం, శంకర్ నేత్రాలయ ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్ల వివరాలు ఇవి. 10 గంటలకు 61, 11 గంటలకు 92, 12 గంటలకు 78, 1 గంటకు 134, 2 గంటలకు 161, 3 గంటలకు 174, 4 గంటలకు 191, 5 గంటలకు 211, 6 గంటలకు 264, 7 గంటలకు 279 అందుబాటులో ఉంటాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయి? 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 25,650 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,539 రూపాయలు. వెండి 1 కిలో ధర 34,055 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 36 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేబుల్ టీవీ వినియోగదారులకు సెటాప్ బాక్సులు తప్పనిసరి. ఈ నెల 31 వరకు గడువు.
డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంఎస్ఓలకు జాయింట్ కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా ఆదేశం. ప్రయాణికుల సౌకర్యార్థం తిరుచానూరు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ప్రతిపాదిస్తే టీటీడీ సహకారం. దశాబ్దం తర్వాత తెరపైకి వచ్చిన రైల్వే స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదనపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. నూతన సంవత్సరం వేడుకల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం. తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి హెచ్చరిక. విద్యారంగం అభివృద్ధికి దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరం. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలి. ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి డిమాండ్. తిరుమలలో సైకో వీరంగం. గదిలోకి చొరబడి భక్తులపై దాడి చేసిన సైకో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సిటీ కృష్ణతేజ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.